కన్సల్టెంట్ నేను. ఈ 25th జూలై వరల్డ్ ఐవీఎఫ్ డే. ఈ వరల్డ్ ఐవీఎఫ్ వీక్ సందర్భంగా మీకు ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ గురించి కొంత అవగాహన క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఐవీఎఫ్ అనగా ఆడవాళ్ళలోని అండము ఆర్ ఎగ్ని తీసుకుని మగవాళ్ళలోని స్పర్మ్తో ల్యాబ్లో దాన్ని కలిపి ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోగా వాటిని పెంచి స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టడాన్ని ఐవీఎఫ్ అంటారు. లూయిస్ బ్రౌన్ 1978లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ ఇన్ ద వరల్డ్. ఆ తర్వాత మోర్ దాన్ 8 మిలియన్ పీపుల్ ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఈ ప్రపంచంలో బేబీస్ పుట్టారు. ఐవీఎఫ్ లో చాలా అడ్వాన్సెస్ జరుగున్నాయి. బ్లాస్ట్ కల్చర్, దెన్ లేజర్ హ్యాచింగ్ అని, పీజీటీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియోస్, ఇలాంటి చాలా అధునాతన పద్ధతుల ద్వారా చాలా మందికి ఐవీఎఫ్ ద్వారా సంతానం కలుగుతుంది. ఇన్ఫర్టిలిటీ చాలా ఇమోషనల్, సైకలాజికల్ స్ట్రెస్ కపుల్కి, ఫ్యామిలీకి, ఇన్లాస్కి, పేరెంట్స్కి. కొన్ని ఎగ్జాంపుల్స్, నాకు ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడ పెళ్ళై 11 years అయింది. సంతానం లేరని బయటికి వెళ్తే నలుగురు అడుగుతున్నారని 11 సంవత్సరములుగా బంధువుల్ని ఎవరిని కలవకుండా తనకి తానే హౌస్ అరెస్ట్ చేసుకున్నది. ఆ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆవిడ వెయిట్ ఎక్కువ ఉన్నారు. ఒక 6 months పట్టింది. ఆవిడ డైట్ కౌన్సిలింగ్ చేసి వెయిట్ లాస్ అయ్యి అడిక్వేట్ బాడీ స్టేటస్ ని నార్మలైజ్ కి తీసుకొచ్చి వాళ్ళకి ఐవీఎఫ్ చేయగా ఒక బాబు పుట్టాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ కపుల్. ఇంకొక కపుల్, వీళ్ళకి పెళ్ళయి 7 years. హస్బెండ్ డయాబెటిక్, కొంచెం వెయిట్ ఉన్నారు. దే కమ్ ఫ్రమ్ విలేజ్ నుంచి వచ్చారు. ఆమె వెయిట్ ఎక్కువ ఉన్నారు. ఆవిడ కూడా దగ్గరగా 100 kgs ఉన్నారు. వాళ్ళు కూడా డైట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్, లివింగ్ లైఫ్ స్టైల్ అన్నీ మార్చి ఒక 4-5 months తర్వాత ఐవీఎఫ్ చేస్తే 2 పుట్టారు, ఒక బాయ్ అండ్ ఏ గర్ల్. హ్యాపీగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ విత్ న్యూ ఫ్యామిలీ.